Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐదో టీ20లో బట్లర్ బ్రూక్ దుమ్ము రేపారు. బట్లర్ బ్రూక్ దెబ్బకు ఇంగ్లాండ్ 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. బౌండరీలతో ఇంగ్లాండ్ ఓపెనర్ బట్లర్ బెంబేలెత్తించాడని చెప్పాలి. 64 బంతుల్లో 131 పరుగులతో బట్లర్ సుడిగాలి సెంచరీ చేశాడు. 45 బంతుల్లోనే 95 పరుగులతో బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా విజయ లక్ష్యం 258 పరుగులుగా ఉంది. బౌలింగ్ ఫీల్డింగ్లో భారత ఆటగాళ్లు తేలిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వైట్ వాష్ ముందు భారత్ అనే దానికన్నా ఏదైనా మిరాకిల్ అంటే వండర్ జరిగితే తప్ప ఈ మ్యాచ్లో భారత్ గెలిచేటువంటి అవకాశాలు లేవు. ఐర్లాండ్తో సిరీస్ కావచ్చు, లేకపోతే ఇంగ్లాండ్తో సిరీస్కి సంబంధించి కావచ్చు, గతంలో జరిగిన మ్యాచెస్ ఈ ఒక్క మ్యాచ్ బ్యాలెన్స్ ఉంది. వైట్ వాష్ కాకుండా ఉండాలంటే ఈ ఒక్క మ్యాచ్లో తప్పక గెలవాల్సినటువంటి పరిస్థితి. యాక్చువల్గా మనలో ఉండాల్సినటువంటి కసి ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కనపడింది అని సోషల్ మీడియాలో ఒక కామెంట్ కూడా చూశాను. ఏంటి దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? ఆ పిచ్ కండిషన్స్ కావచ్చు, భారత బ్యాటింగ్ లైనప్కు సంబంధించి, అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ లైనప్కి సంబంధించి ఎలా చూడాలి మ్యాచ్? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఐపీఎల్ పులులకు చుక్కలు కనిపించినాయి అనేది నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటున్నారు తెలియదు కానీ ఐపీఎల్ ఆటగాళ్లే తప్ప ఫారెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గ ఆటగాళ్లు కాదు అని కూడా ఈ రెండు సిరీస్లను బట్టి చూస్తే అర్థమైపోయింది. అది 100%. ఎందుకంటే ఐపీఎల్ లో ఆడటం వేరు, అంతర్జాతీయంగా ఆడటం వేరు. అంతర్జాతీయంగా ఆడటం వేరు. ఇంగ్లాండ్ లో, ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో, న్యూజిలాండ్ లో ఆడటం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు మహమ్మద్ షమీ లాంటి, జస్ప్రీత్ బుమ్రా లాంటి, మహమ్మద్ సిరాజ్ లాంటి అనుభవం ఉన్నటువంటి బౌలర్లు ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఖచ్చితంగా ఉండేది కాదేమో అనేది నా ఫీలింగ్. అలాగే బౌలింగ్ యూనిట్ కి సంబంధించి ఒకరి మీద నెపవేయకుండా మొత్తం కూడా సమిష్టిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏ బౌలర్ ని కూడా పోగొట్టడానికి పరిస్థితి లేదు అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే జట్లో ఇప్పుడు వికెట్ కీపర్ గా ఉన్న సంజు శాంసన్ గానీ, లేదంటే ఎవరు వికెట్ కీపింగ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బౌలర్ కి ఇచ్చేటువంటి సలహాలు అనేవి క్రికెట్ లో చాలా వరకు కూడా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా టీ20లో ఒక బ్యాట్స్మెన్ దూకుడు కట్టడి చేయాలంటే అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ ఈ విషయంలో ఎక్కడ కూడా టీమిండియా నాకు అంతగా కనిపించలేదు. అంటే సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం, ఇప్పుడు రిషబ్ పంత్ కానీ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు జట్లో ఉండుంటే ఇటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అనేటువంటి ఒపీనియన్ కూడా చాలా వరకు వినపడుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా భారత్ కు వైట్ వాష్ అనేది ఖచ్చితంగా, వైట్ వాష్ కంటే కూడా అంతగా మించిన వాష్ ఈ మొత్తం కూడా యూకే పర్యటన మొత్తం కూడా నిరూపించేటువంటి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా టీ20కి సంబంధించి. ఇక వన్డేలో సీనియర్లు ఉంటారు కాబట్టి మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా భారత క్రికెట్ ప్రక్షాళన అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి, అంటే ఈ సిరీస్ కి సంబంధించి వైట్ వాష్ అవ్వటమే మంచిది అనేటువంటి ఒపీనియన్ అయితే చెప్పగలను. ఎస్, ఇక చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. దీనికి సంబంధించి ఏంటి బ్యాటింగ్ లైనప్ ని సరే మిరాకిల్ క్రియేట్ చేసేటువంటి బ్యాట్స్మెన్ కావచ్చు, లేకపోతే రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ కావచ్చు, లేకపోతే అద్భుతంగా ఆడతాడని అనుకున్నటువంటి అభిషేక్ శర్మ కావచ్చు, ఏంటి మనం వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా మిరాకిల్ ఇన్నింగ్స్ ఆడతారు అని ఎక్స్పెక్ట్ చేయలేమంటారా ఆ లైనప్ ని బట్టి చూస్తే? ఏమో, నాకైతే అభిషేక్ శర్మ గానీ, సంజు శాంసన్ గానీ వీళ్ళిద్దరి మీద ఉంది. అలాగే శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ మీద కూడా కొంచెం నమ్మకం ఉంది. వీళ్ళ ముగ్గురు కనుక పవర్ ప్లే లో కనీసం 100 పరుగులు చేయగలిగితే, పవర్ ప్లే లో వీళ్ళిద్దరు కనుక వీళ్ళ ముగ్గురు అంటే వీళ్ళిద్దరు ఆడగలిగి తర్వాత టెంపోని 6 నుంచి టెంపోని సరైనటువంటి సమయం వస్తే నేను ఆడగలను అని శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టీ20లో నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్, మనకి కరెక్ట్ అయినటువంటి ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ ఉంటే ఆడతానని. బట్ ఎందుకు మిగతా ప్లేయర్స్ లో ఆ స్థాయిలో పర్టికులర్ గా చెప్పాలంటే కసి కనపడటం లేదు అని? ఇషాన్ కిషన్ విషయంలో నాకు చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కసి పట్టుదలకు వస్తే అతను ఐపీఎల్ ప్లేయర్, అలాగే ఫ్లాట్ ట్రాక్స్ మీద మాత్రమే ఆడగలిగేటువంటి ప్లేయర్ అనే విషయాన్ని ముందు భారత క్రికెట్ అభిమానులు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు కూడా శ్రేయస్ అయ్యర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలు ఆడాడని, లేదా ఇంకా మరో చోట ఆడాడు, ఇంకా ఇలా చెప్తూ ఉంటారు. కానీ అతని ఇన్నింగ్స్ కి సంబంధించి కనుక మనం చూస్తే అతను విదేశాల్లో ఆడేటువంటి అనుభవం చాలా తక్కువ. ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచ్ లో ఆడటానికి ప్రతి భారత ఆటగాడికి అవకాశం ఉంది, కానీ వీళ్ళు అక్కడ ఆడరు. కానీ ఇక్కడ అంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్ళు కానీ, లేదంటే ఈ రోజు అసలు వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తప్పించారనేది నాకు అర్థం కాలేదు. వాషింగ్టన్ సుందర్ని తప్పించి ఓకే, నా విషయంలో అంటే కొంత అతను బ్యాటింగ్ కి సంబంధించి అతన్ని సమర్థవంతం అంటే బ్యాటింగ్ పిచ్ల మీద అతను వాడుకుని ఇంగ్లాండ్ లో అతనికి అనుభవం ఉన్నటువంటి అనుభవాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా అతను తప్పించాడు.
ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా భారత అదే బౌలింగ్ గణాంకాల్లో కేవలం ఒక ఇద్దరి బౌలర్స్దే ప్రిన్స్ యాదవ్ కావచ్చు, లేకపోతే లాస్ట్ లో 2 వికెట్లు తీసినటువంటి 22 పరుగులు ఇచ్చినటువంటి హీరో దూబే కావచ్చు. వీళ్ళిద్దరు పరుగులు చూస్తేనే 82 పరుగులు వాళ్ళవే ఉన్నాయి కదా. ఆ సోషల్ మీడియాలో అది కూడా ఒక ట్రోల్. ఇంతకు మించినటువంటి బౌలర్లు దొరకలేదా? ప్రిన్స్ యాదవ్ ని మొన్న మామూలుగా అంటే గంభీర్ చాలా పొగిడేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా కొంత పొగిడేది, కానీ గంభీర్ కాస్త ఎక్కువ నెత్తినెక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కాస్త ఎక్కువ అలవాటు పడ్డాడనే కామెంట్స్ ఇవన్నీ కూడా గంభీర్ నుంచి వచ్చాయి. ఏదైలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే ఫాస్ట్ బౌలింగ్ ఉండొచ్చు ఇక్కడ, కానీ అనుభవం అనేది బౌలర్లకు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హర్ప్రీత్ సింగ్ అనుభవం ఉంది, కానీ అతను టిప్స్ షేర్ చేసుకునేటువంటి అనుభవజ్ఞుడు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సిరాజ్ లాంటి బౌలర్లు కానీ ఎవరన్నా ఉండి ఉంటే, బుమ్రా లాంటి బౌలర్లు కానీ వీళ్ళు ఎవరన్నా ఉండి ఉంటే అది ఖచ్చితంగా టిప్స్ షేర్ చేసుకోవడానికి వాటికి చాలా హెల్ప్ అవుతుంది కదా. కానీ అదేమీ కూడా ఇక్కడ బౌలర్లకు ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదన్నా నువ్వు ఎక్కడ బాల్ వేయాలి, బౌన్స్ ఎక్కడ వేయాలి, ఇవన్నీ కూడా యువ బౌలర్లకు అవసరం. అంతేగాని తీసుకెళ్ళి ఐపీఎల్ లో బాగా ఆడాడని చెప్పి ఇంగ్లాండ్ లో ఆడిస్తే ఇట్లాగే ఉంటుంది. ఎందుకు వెంకట్ ఒకటి బాగా గమనిస్తే, ఒకటి లాస్ట్ ఐర్లాండ్ సిరీస్ కావచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ తో సిరీస్ కావచ్చు, కంటిన్యూస్ గా ఒక 7 T20లో కూడా ఒకటే పర్ఫార్మెన్స్, అది చెత్త పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆ మార్పు కానీ లేకపోతే ఆటగాళ్లలో ఇది కానీ ఏదో ఫారెన్ కి వెకేషన్కి వెళ్ళినట్లుగా ఉంది తప్ప వాళ్ళు సీరియస్ గా క్రికెట్ ఆడటానికి వెళ్ళినట్లు లేదని రకరకాలైనటువంటి ట్రోల్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు. ఏంటది, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ అంటే సీరియస్నెస్ అనేది ముందు యాజమాన్యంలో లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గంభీర్ కోచ్ గా ఉన్నప్పుడు అంటే ప్రిన్స్ సపోర్ట్ యాజమాన్యం అంటారా? ప్రిన్స్ సపోర్ట్ యాజమాన్యం ఏం కాదు, ప్రిన్స్ ఉంటే ఇంకా దరిద్రంగా ఉండేది. ఇంకా అతన్ని మామూలుగా ఎత్తిపోసేవాడు, బూడిద ఎత్తిపోసినట్టుగా అతను ఎత్తిపోసేటువంటి పరిస్థితి ఉండేది. ఇంకా అతను బతికిపోయాడని చెప్పాలి. సిరీస్ వన్ డేస్ రాబోతూ ఉన్నాయి, అదే గడ్డ మీద అదే పిచ్చులు, వన్ డేస్ రాబోతున్నాయి, అదే బ్యాట్స్మెన్లు, అదే బౌలర్. చూడండి, ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఈ సిరీస్ లో 100% ఆడడం అనేది నా విశ్వాసం. కాకపోతే ఇక్కడ మరి ఏమైనా నిరూపించుకోవడానికి ఏమైనా ట్రై చేస్తాడేమో, ముందే వెళ్ళాడు కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి మరి చూడాలి. కానీ ఏదెలా ఉన్నప్పటికీ కూడా ఈ సిరీస్ ఓటముల నుంచి అతను కొద్దిగా ఎస్కేప్ అయ్యాడు టీమ్ లో లేకుండా అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రోజు మ్యాచ్ గెలవాలంటే మాత్రం టాప్ 5 బ్యాట్స్మెన్ 100% రాణించాల్సినటువంటి అవసరం అయితే 100% శాంసన్ మీద కొంచెం హోప్ అయితే కలుగుతుంది. ఒక 2 4లు అయితే తను కొట్టాడు. సో ఒక లాంగ్ ఇన్నింగ్స్ తన నుంచి వస్తుందేమో. లాస్ట్ T20లో ఏదైతే సెమీఫైనల్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, అంతకుముందు ఆడినటువంటి మ్యాచెస్లో కూడా ఏదైతే హోప్ ఇచ్చాడో అలాంటి హోపే ఒకటి కనపడుతోంది. వెంకట్, చూడొచ్చంటారు అలాగా ఈసారి? సంజు శాంసన్ నిలబడితే అతను కనుక, నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను, అతను 5 ఓవర్లు కనుక అతను నిలబడితే ఖచ్చితంగా అతని నుంచి మనం మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అతను 5 ఓవర్లు నిలబడటమే ఇక్కడ ప్రధాన సమస్య. 5 ఓవర్లు నిలబడితే అతను ఖచ్చితంగా సెంచరీ చేసే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. యాజ్ యూజువల్ మీ ప్రిడిక్షన్ ఏంటి వెంకట్? ఎంతవరకు ఏ టీమ్ కి ఛాన్సెస్ పర్టికులర్? 100% నాకు తెలిసి అయితే 60 to 70% ఇంగ్లాండ్ కే ఉంది. మెరాకిల్ జరిగితే భారత్ గెలిచేటువంటి ఛాన్స్ ఉంది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే మ్యాచ్ రద్దు అవటం తప్ప భారత్ అయితే బయటపడేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అంటే మిడిల్ ఆర్డర్ లో కావచ్చు, లేకపోతే టైల్ ఎండర్లలో కావచ్చు, అక్కడ వరకు కూడా నెక్ టు నెక్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఒక ఇంత సోషల్ మీడియాలో నేను చూసినటువంటి లాస్ట్ కామెంట్ ఏంటి, దాన్ని ఛాన్సెస్ ఉన్నాయంటారు? నెక్ టు నెక్ తీసుకురాలేరు, ఎందుకంటే అక్కడ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ తట్టుకుని నిలబడటం ఇవన్నీ కూడా. ఇప్పుడు లియామ్ డాసన్ ఎవరన్నా తీసుకొచ్చారు, అతను కూడా చాలా మంచి బౌలర్ కాబట్టి వాళ్ళకి ఆ పిచ్ల మీద సౌత్ ఆంప్టన్ పిచ్ అంటే ఇంగ్లీష్ బౌలర్కి ఎప్పుడూ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ అది. కాబట్టి ఈ రోజు మనం మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో స్కోర్ అయితే కొంచెం ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వెంకట్. చూడాలి, దాదాపు ఒక 8-10 ఓవర్లు అయితే కీలకంగా ఉండేటువంటి ఛాన్సెస్. ఒక 100 నుంచి 120 పరుగుల వరకు చేస్తే రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ మీద ఆ భారం పడుతుంది కాబట్టి ఫస్ట్లోనే ప్రెషర్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటే బాగుంటుందని కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నారు అనేది. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. కైలో T20లో బట్లర్ బ్రూక్ అయితే దుమ్ము రేపుతున్నారు. బట్లర్ బ్రూక్ దెబ్బకు ఇంగ్లాండ్ 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. బౌండరీలతో ఇంగ్లాండ్ ఓపెనర్ బట్లర్ బెంబేలెత్తించాడు. 64 బంతుల్లో 131 పరుగులతో బట్లర్ సుడిగాలి సెంచరీ అయితే చేశాడు. 45 బంతుల్లోనే 95 పరుగులతో బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. టీమిండియా ముందు 258 పరుగుల భారీ విజయలక్ష్మి అయితే ఉంది. బౌలింగ్ ఫీల్డింగ్లో భారత ఆటగాళ్ళు అయితే తేలిపోయారు. చివరాఖరి మ్యాచ్, దీనికి సంబంధించి వైట్ వాష్ కాకుండా ఉండాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అసలైనటువంటి భారత ఆటగాళ్ల సత్తా ఇప్పుడు చూపించాలి, ఇక్కడ బయటపడాలి అని కూడా చెప్తున్నారు. ఐర్లాండ్ సిరీస్ ఓటమి, అందులో 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి
దానికి సంబంధించి కాకుండా ఇంగ్లాండ్ రాబోయే వన్డే సిరీస్ కూడా ఇప్పుడు ఈ మ్యాచ్ అనేది ఒకంత బూస్టప్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. చూడాలి, ఒక మిరాకిల్ జరిగితే తప్ప మ్యాచ్ గెలిచే పరిస్థితి లేదు అని కూడా చెప్తున్నారు. బట్ మిరాకిల్ జరగకపోయినా కానీ ఆటగాళ్ళందరూ కూడా సమిష్టిగా రాణించి ఈ మ్యాచ్ గెలవాలనే కోరుకుందాం.